డ్వాక్రా ఎస్హెచ్జి మహిళా గ్రూపులకు 1450 కోట్ల రుణాలను పెద్ద ఎత్తున అందజేయడం అభినందనీయమని రూరల్ బ్యాంకింగ్ ఎస్ఎల్బీసీ ఆర్ఆర్బీ ప్రధాన కార్యదర్శి వి చంద్రశేఖరన్, డిఆర్డీఏ వెలుగు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏఎన్వి నానాక్షర్రావు తెలిపారు. మహిళలు బిజినెస్ రంగాల్లో రాణించాలని ఇండియన్ బ్యాంక్ ప్రోత్సహిస్తుందని వారు తెలియజేశారు. మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఇండియన్ బ్యాంక్ కృషి చేసిందని తెలిపారు. డ్వాక్రా మహిళా రుణాలపై ఎస్హెచ్జి అవుట్ రీచ్ కాంపెయిన్ కార్యక్రమం బందర్ రోడ్ బిక్సీ సందులో A+ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ బ్యాంకింగ్ ఎస్ఎల్బీసీ ఆర్ఆర్బీ ప్రధాన కార్యదర్శి వి చంద్రశేఖరన్, డిఆర్డీఏ వెలుగు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏఎన్వి నానాక్షర్రావు, హైదరాబాద్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణీష్ కుమార్, అమరావతి జోనల్ మేనేజర్ గౌరీ శంకర్ పాల్గొన్నారు. ఈ మేరకు డ్వాక్రా ఎస్హెచ్జి గ్రూప్ మహిళలకు 1450 కోట్ల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్వాక్రా ఎస్హెచ్జి గ్రూప్ మహిళలకు పెద్ద ఎత్తున 1450 కోట్ల రుణాలు ఇవ్వడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళలకు బిజినెస్ సెంటర్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహిళలకు ఇండియన్ బ్యాంక్ చేస్తున్న సేవలు అనిర్వచనీయమని వారు కొనియాడారు. ఒక్కొక్క గ్రూప్కి 20 లక్షల చొప్పున ఇస్తున్నామని తెలియజేశారు. మహిళల వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తున్న ఇండియన్ బ్యాంక్ మేనేజ్మెంట్ వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఆశిస్తున్న వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్గా మహిళలను తీర్చిదిద్దుతారని చెప్పారు. ముఖ్య అతిథిగా రావటం నాకు చాలా సంతోషం. మరి ఈవేళ 1450 క్రోర్స్ ఎస్హెచ్జి ఉమెన్కి, అంటే కృష్ణా, ఎన్టీఆర్, విజయవాడ అర్బన్లో కూడా అన్నీ కలిపి చాలా మంచి అమౌంట్ని మనం ఎస్హెచ్జి గ్రూప్స్కి ఇవ్వటం చాలా సంతోషం. మరి ఇండియన్ బ్యాంక్ ఈ రకంగా చాలా మంచి ఈవేళ కూడా కొంతమంది స్టాల్స్ పెట్టించి అంటే వాళ్ళకి బిజినెస్ సెంటర్ అంటే స్టాల్స్ ఎలా హౌ టు మేనేజ్ అనే దాని మీద కూడా చెప్తూ చక్కటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంకు మేనేజ్మెంట్కి, ఇక్కడ ఉన్న అధికారులకి, ఇక్కడ వచ్చిన మేనేజర్స్కి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మరి ఉమెన్ కూడా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అనేక మంది వాళ్ళ యొక్క శాంక్షన్ లెటర్స్ని మన డీజీఎం గారి దగ్గర, మన హెడ్స్ దగ్గర తీసుకోవడం, జనరల్ మేనేజర్ ఫైనాన్స్ సార్ దగ్గర తీసుకోవడం చాలా సంతోషం. మరి ఉమెన్కి ఈ రకంగా సపోర్ట్ చేస్తున్న ఇండియన్ బ్యాంకు ఇలాగే ముందు కూడా ఇంకా మంచి, అంటే ఇప్పుడు ఒక గ్రూప్కి మనం 20 lakhs ఇస్తున్నాము. ఆల్రెడీ నిన్న నాకు డీజీఎం గారు చెప్పడం కూడా 30-35 lakhs కూడా మనం వెళ్తున్నాం సార్. ఇఫ్ గ్రూప్ కనుక పొటెన్షియాలిటీ బాగుండి చేయగలిగే గ్రూప్లో అయితే మేము 30-35 lakhs కూడా వెళ్తున్నాం అన్నారు. చాలా సంతోషం అండి. ఇండియన్ బ్యాంక్ ఈ విధంగా ఎస్హెచ్జి ఉమెన్కి మంచి సపోర్ట్ చేస్తూ లైవ్లీహుడ్ యాక్టివిటీస్లో వాళ్ళు తీసుకున్న ప్రతి అమౌంట్ని కూడా వ్యాపారం ఎలా అంటే స్మాల్ ఎంటర్ప్రైనర్ నుంచి మైక్రో ఎంటర్ప్రైనర్ వరకు కూడా వాళ్ళ వ్యాపారానికి ఉపయోగించి స్త్రీలు మన ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్లో మంచి భాగంగా ఈ యొక్క బ్యాంక్ కంట్రిబ్యూషన్ని మా ఎస్హెచ్జి ఉమెన్ కూడా ఉపయోగించుకొని వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్లో మంచి ఉమెన్ ఎంటర్ప్రైనర్గా ఈ సంవత్సరం తయారు చేయడంలో ఇండియన్ బ్యాంక్ పాత్ర కీలకం. ఆ విధంగానే మేము కూడా మా ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ సర్ప్ కానివ్వండి, డిఆర్డీఏ నుంచి కూడా మేము ఆ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్లో ఉమెన్ ఎంటర్ప్రైనర్ని సపోర్ట్ చేయడానికి వీఆర్ గివింగ్ ద లాట్ ఆఫ్ ఫోకస్. మరి అందులో భాగంగా ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం చాలా సంతోషం అండి. ఇండియన్ బ్యాంక్ అన్ని బ్యాంకులు ఇలాగే చేస్తున్నారు, అందులో ఇండియన్ బ్యాంక్ ఇవాళ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి నేను హాజరవటం ఇంకా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చింది. इसमें पूरा आंध्रा तेलंगाना दोनों मिला के 8 जोन्स है इंडियन बैंक में. ये सारा मिला के 1150 करोड़ आज सैंक्शन दे रहे हैं. इसमें 500 करोड़ लगभग 500 करोड़ तो आज ही अकाउंट में खाते में आ जाएगा, ग्रुप्स का खाते में आ जाएगा. इधर का ये आंध्रा में तेलंगाना में क्या है स्पेशलिटी क्या है, उसमें पैसा जितना देते हैं वो पूरा वापस आ जाता है. एनपीए नहीं है. एनपीए 0.2%, 0.3% वो भी कोई कारण के कारण होता है, अदरवाइज वो एनपीए होता ही नहीं है. सो पूरा इंडियन बैंक का फोकस है ये आंध्रा एंड तेलंगाना में, इसीलिए बहुत ज़्यादा है. अब 7,500 इतना 7,500 करोड़ हमारा एसएचजी आउटस्टैंडिंग है दोनों स्टेट मिला के. ये बहुत बड़ा रकम है. ये क्यों इतना इंडियन बैंक दे रखे हैं, ये पैसा वापस आ रहा है. ये हम ये भी बोल रहे हैं लाखपति दीदी स्कीम भी है, आपने सार भी बताए ना आपको डीआरडीए, वो स्कीम में भी वो इंडिविजुअल एंटरप्रेन्योर के लिए भी हम लोन दे रहे हैं. उसमें भी बहुत कंसेशन इंटरेस्ट रेट में दे रहे हैं. उसमें भी ज़्यादा एंटरप्रेन्योर्स को हम मोटिवेट कर रहे हैं. ये मार्केटिंग के लिए भी हम इन लोगों को सलाह दे रहे हैं. उनको ये बोल रहे हैं कि आप लोग कोई सोशल मीडिया के थ्रू मार्केटिंग करो,
और कोई एग्जीबिशन डाल दो। इसलिए ये कैंपेन हम हमेशा हर क्वार्टर में एक बार ये बड़ा लेवल में कैंपेन करते हैं। इसमें भी ये मार्केटिंग करते हैं, एसएचजी महिलाएं इनको लाभ उठाते हैं। हम ये भी बोल रहे हैं इनको हर महीने 10,000 तो अपना हाथ में पैसा रहना ज़रूरी है। वो कमाना, हर व्यक्ति हर मेंबर 10,000 कमाएंगे तो उनका परिवार एंड स्टेट का इकोनॉमी बढ़ेगा। यही इंडियन बैंक का एंड गवर्नमेंट का भी यही प्रोग्राम है। थैंक यू। का ये कार्यक्रम एसएचजी के लिए किया गया है और आप देख रहे हैं कि हम इंडियन बैंक के द्वारा 1,100 करोड़ का ऋण वितरण किया जा रहा है, जिसमें हमारे 8 जोन भाग ले रहे हैं। हमारा उद्देश्य ये है कि हर एक परिवार में कम से कम एक महिला उद्यमी ऐसा हो जिनकी आय 1 लाख रुपए से अधिक हो, जैसा कि केंद्र सरकार की अवधारणा है, उसके अनुरूप हम ये कार्य कर रहे हैं। और विभिन्न महिला समूहों ने अपना स्टॉल भी लगाया है, जो यह दिखाता है कि इस हमारे द्वारा दिए गए ऋणों का उचित उपयोग किया जा रहा है। हम उम्मीद करते हैं कि इंडियन बैंक हमेशा इस तरह के कार्यक्रमों में अपनी भागीदारी सुनिश्चित करेगा। धन्यवाद।